బిగ్ బాస్ ఇల్లు జైలులా ఉండొచ్చు గానీ లోపల ఉండే వాళ్లకు సదుపాయాలు మాత్రం స్టార్ హోటల్ కంటే మిన్నగా ఉంటాయి. ఆహారానికి కొదవ ఉండదు. అయినా నూతన్ నాయుడు అనే ఇంటి సభ్యుడు పస్తు పడుకున్నారు. సామాన్యుల కేటగిరీలో బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయిన నూతన్ నాయుడు తొలి రోజు నుంచే కాస్త భిన్నంగా కనిపిస్తున్నాడు. తాను అందరికంటే భిన్నం అని భావిస్తున్నట్లు కనిపిస్తున్న నూతన్ నాయుడు తాను ధరించే దుస్తులు, బూట్ల నుంచి టవల్ దాకా అన్నింటిపైన ఎన్ఎన్ అని రాసుకున్నారు. ఎన్ఎన్ అంటే నూతన్ నాయుడు. ఈ విషయాన్ని తొలి రోజు నానికి చెప్పారు కూడా. బిగ్ బాస్ ఇంట్లో ఆయన మాటలు, చేష్టలు అన్నీ కాస్త నాటకీయంగా ఉంటున్నాయి. తాను షో గెలవడమే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నట్లు బహిరంగంగా చెప్తున్నారు. నూతన్ నాయుడు ధోరణిపై ఇంట్లోని దాదాపు అందరి సభ్యులు కాస్త అసహనంతో ఉన్నారు. ప్రతి విషయానికి ఉపన్యాస పద్ధతిలో వివరణలు ఇచ్చేందుకు ప్రయత్నించడమే సభ్యుల అసహనానికి కారణం. ఇదే మాటను సభ్యులు కిరీటి, తనీష్, తేజ తదితరులు ముఖంపైనే చెప్పేశారు కూడా. దీంతో అలిగిన నూతన్ నాయుడు 4వ రోజు రాత్రి భోజనం చేయకుండానే పడుకున్నారు. కిరీటి, తేజ వెళ్లి బ్రతిమాలినా తనకు ఆహారం జీర్ణం కాలేదని చెప్పి భోజనం చేయకుండానే నిద్రపోయారు. నూతన్ నాయుడు ధోరణి నుంచి అర్థమయ్యేది ఏంటంటే ఆధిపత్య ధోరణి మంచిది కాదని, అన్నీ తనకే తెలుసుకునే పద్ధతి వల్ల అందరు దూరమైపోతారని. ఇది ఒక వ్యక్తిత్వ వికాస సూత్రం కూడా. ఆధిపత్యాన్ని ఎవరూ కోరుకోరు. కలుపుకోలుతనమే అందరికీ దగ్గర చేస్తుంది. 4వ రోజు కూడా షో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బోరుగాను అనిపించింది. శనివారం నాని వచ్చాక ఏమైనా షో ఆసక్తికరంగా మారుతుందేమో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.